హాయ్ అండి. ఎప్పుడులా కాకుండా ఒకసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది. ఇక ఎలా చేయాలో చూస్తాము రండి. ముందుగా కళాయి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలండి. అవి కూడా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేయాలి. ఆ తర్వాత టమాటాలు కూడా వేసి వీటన్నిటిని ఈ రెండింటిని నీట్గా చక్కగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత అందులో మనకు కావలసినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత మనకు కావలసినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి వేసి ఇవి కూడా పచ్చివాసన పోయే వరకు మంచిగా వేయించుకోవాలి. చివర్లో మనం ముందుగా ఉడికి పెట్టుకునేటువంటి ఎగ్ని వేసుకోవాలండి. చిన్న చిన్న పీసెస్గా చేసి ఎగ్ని వేసి మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలా రోస్ట్గా అయిపోవాలి. అస్సలు గ్రేవీ లేకుండా రోస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకి, వైట్ రైస్లోకి చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని వెళ్ళండి. వీలైతే ఫాలో అవ్వండి.